గోదావరి డెల్టాకు జీవనాడి లాంటి సరార్దర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు మరమ్మతులు పూర్తిగా బ్యారేజీని బాగా పనిచేసేలా చేయాలనే ఆలోచనతోటి జీవనాడి లాంటి ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులు చేపట్టడానికి చంద్రబాబు నాయుడు గారు రేపు కొత్తపేట నియోజకవర్గం బొబ్బర్లంక గ్రామం వద్ద ఉన్న పిచ్చుకలంకలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం, బ్యారేజీ గేట్ల యొక్క మరమ్మతులో ప్రారంభ కార్యక్రమం చేపట్టడం చాలా అభినందనీయమైన విషయంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇది గోదావరి డెల్టా రైతాంగానికి సెంట్రల్ డెల్టా, కోనసీమ ప్రాంతం, ఈస్టర్న్ డెల్టా, వెస్టర్న్ డెల్టా, ఉభయ గోదావరి జిల్లాల్లోని 10.5 లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందివ్వడానికి కానీ, మురుగునీరు పారుదల వ్యవస్థని ఉపయోగపడడానికి కానీ ఈ యొక్క కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని తెలియజేస్తూ ఉన్నాను. వరదల నియంత్రణ సమయంలో కానీ లేదా కాలువలకు నీటి విడుదల విషయంలో కానీ బ్యారేజ్ యొక్క ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనది. అటువంటిది 2014లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే 63 గేట్లను ఆనాడు ఆధునీకరించడం జరిగింది. 2014 తర్వాత ఈనాడు 2026లో ఉన్నాం. ఇంతవరకు మళ్ళా దాని మీద ఎవరు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైసీపీ పాలనలో కనీసం గేట్లు మరమ్మతులు చేయడానికి కానీ, ఆయిల్స్ గ్రీజు లాంటివి ఉపయోగించడానికి కానీ, బ్యారేజీ నిర్వహణకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. దానివల్ల ఎప్పటికప్పుడు చేపట్టవలసిన ఓఎండ్ఎం కార్యక్రమాలు, ఆపరేషనల్ మెయింటెనెన్స్ కార్యక్రమాలు చేపట్టకపోవడం వల్ల బ్యారేజ్ యొక్క 10 సంవత్సరాల కాలంలో అనేక రకాలుగా ఇంకా ఎక్కువ నష్టపోయింది. పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా రాబోయే పుష్కరాలకు ముందుగానే ప్రారంభించాలనే ఆలోచనతోటి ఈనాడు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ విధంగా నీటిపారుదల రంగానికి పెద్దపీట వేస్తూ వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రంలో ఈనాడు మూడో వంతు ఆదాయాన్ని వ్యవసాయం ద్వారా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. 70% ప్రజానికం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారనేది, దాని తగ్గ వసతులు కల్పించడం కోసం ఈనాడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈనాడు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ధవళేశ్వరం బ్యారేజీకి 150 కోట్ల రూపాయల పనులు కానీ, రేపు వచ్చే 3-4 నెలల్లో మొదలెట్టబోయే లొల్లలాకుల ఆధునీకరణ కానీ, రాబోయే రోజుల్లో గోదావరి డెల్టా మోడరేషన్ చేయడం కోసం చేస్తున్నటువంటి ఇప్పుడు ఈనాడు కృషి ప్రయత్నాలు కానీ తప్పకుండా ఫలిస్తాయని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు రాక వల్ల పిచ్చుకలంక అనే ప్రాంతం కూడా అక్కడే సమావేశం పెట్టడం ద్వారా, పిచ్చుకలంక ప్రాంతం హైలైట్ అవడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో దాన్ని కూడా ఒక టూరిజం ప్లేస్గా, చక్కటి టూరిజం ప్లేస్గా తీర్చిదిద్దడానికి దోహదపడుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. దాంతోపాటు గోదావరి డెల్టా మోడరైజేషన్ కానీ, ఏటిగట్లు అభివృద్ధి పరచడం కానీ, ఏటిగట్ల మీద తారు రోడ్లు తీసుకురావడం కానీ, ఇలాంటి చర్యలు కొంత ఉపయోగపడతాయి మన ప్రాంతానికని ఆశిస్తూ ఉన్నాను. రాబోయే రేపు ఆయన పర్యటన సందర్భంగా ఇవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాం. ఎక్కడైతే లంక భూములు నదీపాతానికి గురవుతున్నాయో అక్కడ గ్రాయిన్స్ నిర్మించాలని కానీ, గోదావరి డెల్టా మోడరేషన్ కానీ, ఏటిగట్ల మీద రోడ్డు లేదా ఇంకా పటిష్టపరచవలసిన ఏటిగట్లు బ్యాలెన్స్లు ఉన్నాయి, వాటిని కూడా పటిష్టపరిచే చర్యలు కానీ ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి రేపు పర్యటనని సద్వినియోగం చేసుకుంటామని తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా రైతాంగానికి ఎంత మేలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి రైతాంగం తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రేపు జరగబోయే పిచ్చుకలంకలో రేపు ఉదయం 10 గంటలకి సోమవారం నాడు 10 గంటలకు జరగబోయే ముఖ్యమంత్రి గారి కార్యక్రమం పర్యటనను విజయవంతం చేయవలసిందిగా ఎన్డీఏ కూటమి నేతల్ని, ప్రజల్ని, రైతాంగాన్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ వారిని వేడుకుంటూ ఉన్నాను. ఉన్న నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో ఒకే రోజు పరిహారం చెల్లించేలా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. పట్టిసీమ ద్వారా ఈనాడు కృష్ణా డెల్టా అంతా కూడా ఆయకట్టు స్థిరీకరించబడతా ఉంది. కృష్ణా డెల్టాకి ఈనాడు జీవనాడి పట్టిసీమ అయింది. ఆనాడు పట్టిసీమ కట్టినప్పుడు కూడా అపహాస్యం చేశారు, అది వృధాగా కడుతున్నారని చెప్పారు. కానీ ఇలా పట్టిసీమ వల్లే కృష్ణా డెల్టాకి సాగునీరు వెళ్తా ఉంది. కృష్ణా డెల్టా పరిరక్షించబడతా ఉంది అంటే ఈనాడు పట్టిసీమ వల్ల వెళ్ళే గోదావరి జలాల వల్ల కృష్ణా డెల్టా ఈనాడు ఆయకట్టు రైతాంగం సంతోషంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా
రాష్ట్ర రైతాంగాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం జోడెడ్ల బండిల అభివృద్ధి సంక్షేమాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈనాడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తుందని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఒక పక్క మోడరేషన్ కార్యక్రమాలే కాదు, మరొక పక్క రైతాంగానికి ఉపయోగపడే అనేక కార్యక్రమాలు రైతు బాంధవుడిగా ఆయన నడుస్తూ ఉన్నాడు అనడానికి అనేక పిక్కు ఉదాహరణలు చెప్పవచ్చు. రైతు బాంధవుడు చంద్రబాబు నాయుడు అనడానికి ప్రకృతి సేద్యంలో ఈనాడు దేశంలోనే ముందంజలో ఉంది. బిందు సేద్యంలో దేశానికే మార్గదర్శనం చూపించారు. ఇజ్రాయెల్ టెక్నాలజీ అన్నాడు బొమ్మలో మొట్టమొదటిగా డ్రిప్ ఇరిగేషన్ తీసుకురావడం బిందు సేద్యం ద్వారా. వ్యవసాయ యాంత్రీకరణలో ఈనాడు వ్యవసాయ యాంత్రీకరణ ట్రాక్టర్లు, కృషి ట్రాక్టర్లు లేదా హార్వెస్టర్లు లేదా మీ అన్ని రకరకాలైనటువంటి అధునాతన వ్యవసాయ సాంకేతిక సామగ్రిని అందించింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా డ్రోన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఒక అపర భగీరథుల్లా ఆయన పనిచేశారు. భూసార పరీక్షల్లో కానీ, సూక్ష్మ పోషకాలు కానీ, లేదా వాతావరణ పరిస్థితులు అంచనా వేసి రైతుల్ని ముందస్తుగా వారికి సమాచారాన్ని అందివ్వడం కానీ, హార్టికల్చర్ ద్వారా అభివృద్ధి కానీ, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం కానీ, డిమాండ్ ఆధారిత పంటలు కానీ, నీటి భద్రత కానీ, వ్యవసాయపరమైనటువంటి వృద్ధి రేటు అభివృద్ధి పరచడానికి కానీ ఏ విధంగా చూసుకున్నా సాగునీటి పారుదల వ్యవస్థ, అదేవిధంగా వ్యవసాయ రంగం రెండు కూడా అవినాభావ సంబంధం ఉంటుంది. దగ్గర దగ్గర 53,000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి ఈ సంవత్సరం బడ్జెట్లో కేటాయింపులు చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రైతాంగం పట్ల మమకారం చూపుతున్నారని దానికి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ రాబోయే రోజుల్లో రైతులు డిమాండ్ ఆధారిత పంటలు వేసుకోవడం ద్వారా కానీ, లేదా ఈ సాగునీటి వ్యవస్థను పునరుద్ధరించుకోవడం ద్వారా కానీ గోదావరి డెల్టా మోడరేషన్ చేయాలనేది కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే లైడర్ సర్వే దాన్ని చేశారు. గోదావరి డెల్టా ఆధునీకరణ చేపడితే సుమారు 2,000 కోట్లు 2,500 కోట్ల రూపాయలతోటి యొక్క గోదావరి డెల్టా 3 డెల్టాలు ఆధునీకరణ చేస్తే ఉభయ గోదావరి జిల్లా రైతాంగానికి ఎనలేని మేలు చేకూరుతుంది. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు 150 కోట్ల రూపాయలు మంజూరు చేయించి 117 గేట్లు ఆధునీకరణ చేయడం కోసం కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతోంది. అది రేపు పనులు ప్రారంభిస్తూ ఉన్నారని, ఇది రైతాంగానికి పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడో 2014లో ఆనాడు 31,77,00,000తోటి ఆనాడు పనులు చేపట్టారు. మళ్ళా నేడు 150 కోట్ల రూపాయలతో పనులు చేపడతా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో కనీసం గేట్లకి గ్రీజు పెట్టిన దాఖలాలు కూడా లేవు. ఆ రోప్లు ఏ విధంగా ఉన్నాయి, ఆ మోటార్లు ఏ విధంగా ఉన్నాయి, ఆ గేట్లు ఏమన్నా తుప్పు పడతా ఉన్నాయా, కనీసం వాటికి రంగులు వేద్దామా అనే ఆలోచన కూడా గత ప్రభుత్వంలో మరమ్మతులు చేయకుండా ధవళేశ్వరం బ్యారేజీని గాలికి వదిలేసింది. అది ఈనాడు దెబ్బతినే పరిస్థితుల్లో మరలా ఈనాడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపి ఈనాడు బ్యారేజీ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. మరి అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని ఒక బాధ్యతగా భావించి సేవ చేయాలనే మహోన్నతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రైతులకు సంబంధించిన అనేక విషయాల్లో ఇప్పటికే మన నియోజకవర్గంలోనే చూసుకుంటే లొల్లలాకులు అనేది సెంట్రల్ డెల్టా కీలకం నిధులు మీరు మంజూరు చేయాలంటే కోరిన వెంటనే 74 కోట్ల రూపాయలు అక్కడ 3 లాకుల నిర్మాణానికి, సెంట్రల్ డెల్టాకి 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరించే లొల్లలాకుల పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా తుంగభద్ర గేట్లు కొట్టుకుపోయి అనే విషయం మీ అందరికీ తెలుసు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి ఏదంటే గొడ్డలి ప్రభుత్వం ఆనాడు అధికారంలో ఉంది.